మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే యశోదాదేవి చేత కట్టబడినటువంటి మచ్చబడినటువంటి మొలగలిగినటువంటి ఆ బాలకృష్ణ స్వరూపం ధ్యానంలో కనపడితే దామోదర దర్శనం అయిందంటారు. ఎంతమంది ధ్యానంలో దామోదర దర్శనం చేయగలరు? అందుకే దామోదర దర్శనం చేశావా లేదా అన్నదానికన్నా కూడా దామోదర లీల వింటే చాలా. అందుకే భాగవతంలో అన్ని లీలల కన్నా చాలా గొప్ప లీలగా చెప్పబడేది ఏది అంటే దామోదర లీల. దామోదర లీల ఎవరో ఒకరు కాదు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా దామోదర లీలని ప్రత్యేకంగా వింటారు. అందున కార్తీక మాసంలో మరింత ప్రఖ్యాతి దామోదర లీల విని తీరాలి. ఎందుకని? కార్తీక మాసానికి అంతటికీ కూడా విష్ణు స్వరూపంగా దామోదరుడు అధిదేవత. కార్తీక దామోదరుడు అని పిలుస్తూ ఉంటాం. అటువంటి ఆ కార్తీక దామోదరుడు ఎవరున్నాడో ఆయన మొల మీద మత్స పొందినవాడు. ఎందుకు మత్స పొందాడు? బాలకృష్ణుడిగా ఉన్న రోజులలో ఆయన ఈ అద్భుతమైనటువంటి లీల చేశాడు. యశోదాదేవి ఒకప్పుడు చల్ల చిలుకుతోంది. ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాతం చేస్తే ఇన్ని చెప్పినా ఆయన నిద్ర లేవలేదనుకోండి, అంటే నిద్ర లేవలేదని కాదు, అది భావనా సౌకుమార్యం. అప్పుడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు. స్వామి అదిగో చూశావా, ఆ పెరుగు చిలుకుతున్న చప్పుడు వినపడుతోంది, నిద్రలే అంటారు. ఆ యశోద చల్ల చిలుకుతోంది. దధిమథనం గోపాల బాలురకు గోపకాంతలకు కూడా పరమ పవిత్రమైనటువంటి కర్మ. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అక్కడే ఉంటుంది. ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏది ఉందో అదే వాళ్ళ ఐశ్వర్యమునకు హేతువు. అందుకే ఆవిడ స్నానం చేసి ఓ మంచి ఆరవేసిన బట్ట కట్టుకుని జడ నిండా ఆ కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని మెడలో హారాలు వేసుకుని చేతి గాజులు చప్పుడవుతూ ఉండగా కవ్వానికి తాడు కట్టి ఆవిడ ఆ దధిమథనం చేస్తోంది, పెరుగు చిలుకుతోంది. ఆ పెరుగు చిలుకుతుండగా కృష్ణ పరమాత్మ లోకం కోసం నేను ఒక లీల చెయ్యాలి అని సంకల్పం చేశాడు. ఒక మహాద్భుతమైనటువంటి లీల చేస్తాను ఇవాళ. లీల అంటే కర్మజనితమైనది కాదు, ఈశ్వరుడు లోకోద్ధరణ కొరకు చేస్తాడు ఒక పని. ఆ పని నేను ఇవాళ చేస్తాను అని సంకల్పం చేశాడు. చేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మను చెంబెడబెడ గంతులు వయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టాను. ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు పరుగు పరుగును వచ్చాడు. వచ్చి అమ్మా అమ్మా నాకు చాలా ఆకలి వేసేస్తోందమ్మా, అదిగో నేను పిల్లలతో ఆడుకుంటున్నాను, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి, నాకు తొందరగా కాస్త పాలు ఇచ్చేసేయమ్మా, పాలు తాగి వెళ్ళిపోతాను అని గబగబా భూకరించి మాట్లాడాడు. చూసిందమ్మ నిన్నగాక మొన్న పుట్టాడు, వీడికి పెద్ద ఏదో రాసకార్యం ఉన్నట్టు పైన పిల్లలతో ఆడుకోవాలట, అందుకని నేను వీడికి గబగబా పాలు పట్టేయాలట, పాలు తాగేస్తే వెళ్ళిపోతాట, అమ్మ తొందరగా పాలిస్తావా ఇవ్వా అమ్మని పెద్ద హూంకరించి అడుగుతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో ఇవ్వకపోతే అని ఆవిడ చిరునవ్వు నవ్వి తల తిప్పేసుకుని ఏమీ తెలియనట్టు చల్ల చేసుకుంటాడు. ఈ చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే పూల పక్కన లాంటి చెయ్య, చిన్ని చేతులున్నటువంటి చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు. అమ్మా అమ్మ ఆపుతావా ఆపవా, నాకు కాసిన పాలిస్తావా ఇవ్వా అమ్మా, నేను తొందరగా పాలు తాగాలమ్మా, ఆడుకోవడానికి వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. ఆ కవ్వం తిప్పుతుండగా పిల్లవాడు పట్టుకుంటే ఆ చిన్ని చెయ్యి ఎక్కడ చిట్లిపోతుందోనని యశోద ఆ కవ్వపు తాటిని చిలకడం ఆపేయగానే ఆయన ఆ కవ్వాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. ఇప్పుడు సంతోషంతో యశోద ఆ పిల్లవాడిని తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. ఈ పాలిస్తుండగా ఎదురుగుండా దాలి అంటారు, పిడకలతో అమరికగా ముక్కలు చేసి ఆ దాలి ఏర్పాటు చేసి దాని మీద కుండ పెట్టి పాలు పోసి కాస్తారు. సన్నని సెగ మీద కాగుతాయి. పల్లెటూళ్లలో పాలు కాచేటటువంటి వారికి తెలుస్తుంది, ఎర్రటి తట్టు కట్టి మంచి కమ్మగా ఉంటాయి ఆ పాలు. ఆవిడ పాలు కాస్తోంది, అవి గంట 2 గంటల తర్వాత పొంగుతాయి, మెల్లగా పొంగుతాయి. ఆవిడ పిల్లవాడికి పాలిస్తోంది. ఎదురుగుండా కుండలో దాలి మీద పెట్టిన కుండలోని పాలు పైకొస్తూ కనపడ్డాయి. పాలు పొంగిపోతాయేమోనని పిల్లవాడిని గభాలను తీసి కింద దింపేసి ఆవిడ పరిగెత్తుకుంటూ దాలి దగ్గరికి వెళ్ళింది. కడుపారం చనుబాలు తావనిసుతుం కంజాక్షి పీఠమ్ము పైనిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టితిం పడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భక్తుడై. ఎక్కడ లేని కోపం నిజంగా వచ్చేసిన వాడిలా నటించేసి
ఈ పెదవులు అదిరిపోయి దవడలు అదిరిపోతుంటే పెద్ద కోపం వచ్చిన వాళ్ళ అమ్మా నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా ఇంకా కడుపు నిండా పాలు పట్టకుండా అవతల ఆడుకోవాలి, నాతో ఆటలాడే స్నేహితులు ఎదురు చూస్తున్నారంటే నువ్వు మధ్యలో పాలు దించడం కోసమని వెళ్ళిపోయావా, నన్ను కింద దింపేశావా అమ్మా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి పెదవులు అదిరిపోతుండగా ఆ పక్కనే ఓ రాయి కనపడింది. కుండ కింద దాపుగా పెడుతూ ఉంటారు. ఆ రాయి ఒకటి తీసుకుని వెన్న ముద్దలు పైకి తేలి అప్పుడే చల్ల చేస్తే పైకి వస్తున్నటువంటి వెన్న ముద్దలతో ఉన్న కొండనొక్క దెబ్బ కొట్టాడు. ఆ రాతి దెబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ వెన్న ముద్దలతో సహా నేల మీదంతా వచ్చేసి చూశాడు. వెన్నతో ఉన్న మజ్జిగ ఎత్తడం అంత తేలిక కాదు. దాని మీద నీళ్లు పోస్తే కాలేస్తే జారి పడిపోతారు. దాన్ని మళ్ళీ బియ్య పిండో ఏదో వేసి జాగ్రత్తగా వత్తాలి. అందుకని ఇప్పుడు అమ్మ నన్ను దెబ్బలాడుతుందేమో అని అనుమానం వచ్చింది. ఇది వినే కుంతీదేవి భాగవతంలో ఆశ్చర్యపోయింది. కృష్ణ నువ్వు ఎన్నో లీలలు చేశావు, కానీ అసలు ఆ ఉలూకల బంధనం ఉందే దామోదర లీల అద్భుతం కృష్ణ. భయమెరగని నువ్వు భయం నటించావు. నువ్వు భయం నటిస్తే భయానికి భయం వేసింది కృష్ణ. అంత గొప్పగా నటించాడు మహానుభావుడు. ఆవిడ ఆ చిన్ని కృష్ణుడు ఆ కుండ బద్దలైపోగానే ఓ వెన్నముద్దోటి చేతిలో పట్టుకున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై దొంగ ఏడుపోటి మొదలెట్టాడు. అమ్మా నన్ను అనవసరంగా కొట్టకమ్మా, నేను కాసిన పాలు ఇమ్మన్నానమ్మా, పాలు తాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతానన్నానమ్మా, నాతో ఆడుకునే వాళ్ళందరూ బయటకు ఎదురు చూస్తున్నారన్నానమ్మా, పరిగెత్తుకొచ్చానమ్మా, నువ్వు పాలు ఇస్తానన్నావమ్మా, ఒళ్ళో పడుకోబెట్టుకుంటానన్నావమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, పాలు పొంగిపోతున్నాయన్నావమ్మా, నన్ను కింద పెట్టేశావమ్మా, నువ్వు వెళ్ళిపోయావమ్మా, అమ్మా నా కడుపు నిండలేదమ్మా, అవతల ఆటలాడే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా, ఇంత ఆలస్యం ఏంటంటారమ్మా, నాకు అవమానమమ్మా. ఓహో పెద్ద దండకం చదువుతున్నాడు. అసలు అనుమానం ఆవిడ వెనక్కి తిరిగి చూసేవరికి చూస్తే కింద మజ్జిగ ఎక్కడ పట్టుకుంటుందో అని భయం. పైగా నిన్ననే గోపకాంతలందరూ వచ్చి చాడీలు చెప్పారు. నీ కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు, ఏం నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా, వెన్న దొంగతనం చేయడానికి ప్రఖ్యాతి వహించిన వాడు నీ కొడుకు. ఏం మరి మీరు పట్టుకోలేకపోయారా అందావిడ. వాళ్ళన్నారు అంత అమాయకులం ఏం కాదు, పట్టుకోవాలని తెలియని వాళ్ళం కాదు, పట్టుకుందామంటే దొరికితే కదా నీ కొడుకు. ఏమిటి ఇంత చిన్న పిల్లాడు వీడిని పట్టుకోలేకపోయారా మీరు అందావిడ. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని ఏడిచినట్టు ఇప్పుడు కృష్ణుడు కుండ బదలగొట్టాడని కాదు, కృష్ణుడిని పట్టుకోకపోతే వాళ్ళందరూ గోడమించి చూస్తున్నారు. ఏం మీరు పట్టుకోలేకపోయారే అంది కదా, ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తాం, దొరుకుతాడా చిన్ని కృష్ణుడు. అది ఆవిడ బెంగ. అందుకని ఇప్పుడు చూశాడు, పరిగెత్తుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ చూసింది కిందంతా మజ్జిగ వెన్న, తలెత్తి చూసింది. గోడ దగ్గర గోపకాంతలందరూ అటువైపు నిలబడ్డారు. ఓ పెద్ద ప్రత్యక్ష ప్రసారం. ఏమవుతుంది, పట్టుకుంటుందా, ఎంత పరిగెడుతుంది, మనకి దొరకలేదండిగా, చూద్దాం ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో. ఏమా ఈ సామాన్యుడా దొరకడానికి. వాళ్ళు పాపం చెప్పుకున్నారు, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు వాళ్ళకు గ్రేపులను విడిచే అంబోదక్షి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నీయి తాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నెయ్యి త్రాగి. ఎక్కడికెడితే అక్కడే వెన్న దొంగతనం. ఎంత వెన్న దొంగతనం చేసేవాడంటే, ఒకవేళ ఆయన వెళ్ళిన తరువాత ఒక ఆవిడ బాగా పైకి కట్టింది ఆ కడవ, అందలేదనుకోండి, వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావితలోదరి. ఇంకా దీనికి నేను అర్థం చెప్పక్కర్లా. ఎక్కడో ఉట్టి కట్టింది ఆవిడ, దొరకదు కదా పిల్లాడని. వచ్చాడు, పీటలు వేశాడు, రోడ్లు వేశాడు, పైకి ఎక్కాడు. చెయ్యి పెట్టడానికి అందలా ఆ కుండ కిందో పెద్ద కన్నం పెట్టాడు. చక్కగా కారిపోతోంది ఎన్న. పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చారు, చక్కగా తాగేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడి దొంగతనం అమ్మా, ఎవడు పట్టుకుంటాడమ్మా నీ కొడుకుని. బోయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోజదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి అని వాళ్ళు విసుక్కున్నారు. భాగవతం కాదు కానీ ఇది చెప్తే అదో సంతోషం నాకు. ఒక గోపిక చాలా తెలివైంది. ఆవిడ ఏం చేసిందంటే,
ఆ కడవకంతటికి కూడా గంటలు కట్టింది. ముట్టుకుంటే మోగుతాయి కదూ, కన్నం పెట్టడానికైనా ముట్టుకోవాలిగా, ముట్టుకుంటే మోగుతాయిగా, మోగితే వెళ్ళి పట్టుకుంటారు. ఈయన వచ్చాడు, ఎలా ముట్టుకోవడం, పైకి ఎక్కాడు, చూశాడు, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. అమ్మో చాలా గడుసు గోపిక, ఏం చెయ్యాలనుకున్నాడు. ఆయన పరాత్పరుడు, ఆయన శాసనం చేస్తే ఏమైనా జరగాలి. ఓ గంటలారా మీరు మ్రోగకుడు. అలాగే స్వామి చక్కగా అందులో చెయ్యెట్టాడు, వెన్న తీశాడు, పిల్లలకి ఎట్టాడు. ముందు అందరికీ పెట్టేస్తాడు, ఆఖరణ తంతింటాడు. అది ఆయన నిజాయితీ. ఆఖరణ తీసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు. గనగన గనగన మోగి. అరే మిమ్మల్ని మోగద్దన్నాను, ఎందుకు మోగారన్నాడు. అయ్యా వాళ్ళకి పెట్టారు, మేము మోగలేదు. మీరు తింటే నైవేద్యం అలవాటు మాకు, గంట కొట్టడం నైవేద్యంలో, మీరు తింటే మోగామన్నారు. ఎన్ని లీలలు, ఒకటా రెండా? మహానుభావుడు ఎంత అద్భుతాలు సృష్టించాడు. ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా? వ్యాసుడు, పోతన గారు, లీలాశుకుడు, ఎంతమంది ఎంత అనుభవించారు ఆయన లీలలు. నాకు ఆ లీలాశుకుడు అనుభవించినటువంటి కృష్ణలీలలో, చోరలీలలో అసలు అర్ధరాత్రి నిద్దట్లో నాకు జ్ఞాపకానికి వచ్చినా పరమ సంతోషాన్ని ఇస్తుంటుందో శ్లోకం. ఒక గోపిక చాలా గడుసుది, పట్టుకుంటే ఆ కృష్ణుడిని ఎలా పారిపోతాడో చూస్తానంది. గుమ్మం ఎదురుగుండా వెన్నకుండా పెట్టింది. కనపడదేమో అని కొంచెం కనపడేటట్టు ఓరవాకిలిగా ఇలా పెట్టింది, వాలుగా పెట్టి తలుపు వెనక నించుంది. వస్తాడు కదా, పట్టుకుంటాడు. రానే వచ్చాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరకాలి కదా సాక్ష్యంతో. చూస్తోంది, చేతికి ఉంది వెన్న, నోటికి లేదు. నేను తిన్నానా అంటాడు. అందుకని అందరికీ పెట్టేశాడు, అయిపోయింది. ఎవరూ లేరు కదా ఇంట్లో, పాపం అమాయకురాలు ఇక్కడ ఎట్టింది కొండ అనుకుని తీసి ఇలా నోటి దగ్గర ఎట్టుకున్నాడు. పక్కన వచ్చి పట్టుకున్నాడు చెయ్యి. ఆ అమ్మాయిని నాళ్ళకి దొరికాడు రా సాక్ష్యంతో. ఎలాగో దొరికాడు కదా, పిల్లాడు ఏం చేస్తాడో చూద్దానికి. కస్త్వంబాల, ఎవరు నువ్వు అంటే. ఆయన ఏం తడువుకోలేదు. బలానుజ, బలరాముడు తమ్ముడు అన్నాడు. ఆయన ఊసిందికి ఇప్పుడు ఆయన ఏదో ఇంట్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. ఆయన్ని తీసుకొచ్చాడు. బలానుజ అన్నాడు, తన పేరు చెప్పలేదు. ఓహో కస్త్వంబాల బలానుజ కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే. ఓసారి ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదా? అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు మీ ఇల్లు అనుకుని వచ్చావా? సరే పోన్లే, మన్మందిరా శంకయ. అలా అయితే ఎందుకు కుండలో చెయ్యి పెట్టి తిప్పుతున్నావు వెన్నలో, ఎందుకంది అంటే ఆయన ఏమీ తడువుకోలేదు. ఆయన అన్నాడు, అమ్మా మాదా విషాదంచన, కాసేపు మాట్లాడకుండా ఉంటావా నువ్వు? మా ఇంట్లో దూడ తప్పిపోయింది, చస్తున్నాను, వెతకలేక కుండలో ఉందేమో అని చేయి పెట్టి వెతుకుతున్నాను. నువ్వు వరిస్తే దూడ దూకి పారిపోతే మళ్ళీ నేను పరిగెత్తనా? కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఆవిడ ఇది విని, అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు దూడ వెనకుండలో దూరిందా అని ఇలా అంది. ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతున. ఆవిడ చెయ్యలు ఇలా అనేటప్పటికీ పారిపోయాడు. అలా గోపకాంత జవాబు చెప్పలేని రీతిలో గడుసుగా ప్రవర్తించిన చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఈ గోపకాంతలు నిన్న వచ్చి చాడీలు చెప్పారు కదా, వాళ్ళందరూ గోడ దగ్గర నిలబడ్డారు. ఏం చేస్తుందో చూద్దాం, యశోద పట్టుకుంటుందో పట్టుకోదో. ఇప్పుడు ఆవిడ ఆ పాలకుండలో పొంగుతున్నటువంటి పాలలంక చూసి పాపం వెనక్కి తిరిగిందంటే, పిల్లాడికి పాలిద్దామని అయిపోయింది. కుండ మొదలుకొట్టేశాడు, వెన్న మజ్జిగ అన్ని కింద పడిపోయి, మళ్ళీ ఒకసారి వెనక్కి రండి, అన్ని కింద పడిపోయి శుభ్రంగా ఓ వెన్న ముద్దెట్టుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ చూసింది, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును తథ్యం పద్యం వరయన్. మా పిల్లాడని చెప్పి ముద్దు చేస్తే పిల్లలు పాడైపోతారు. ఒక్క రెండు తగలనివ్వాలి వాళ్ళకి, తగలనిస్తేనే బుద్ధిగా ఉంటారు. అందుకని ఇలా వేలు చూపిస్తాను ఎవరికి. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. అన్ని భూతములలో ఉండగలిగినటువంటి వాడు, సకల బ్రహ్మాండములను నిండిపోయినటువంటి స్వామికి ఒక అజ్ఞురాలైన గోపిక ఇలా వేలు చూపిస్తానంటోంది. కడతాను కొడతాను, రెండు దెబ్బలు పడితే తప్ప లొంగడు. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పచ్చంబరయన్. అప్పుడప్పుడు రెండు బలాలు పిల్లలకి, అది కొడతా. కొట్టేస్తానంటే అంత తేలిగ్గా దొరికేస్తాడేంటి? అందుకని ఆవిడ పెద్ద అభ్యాసం చేసింది, పరిశ్రమ చేసింది దానికోసం. పాపం ఆ చీర తీసింది, ఇలా పైకెత్తింది, దోపుకుంది, ఇలా పమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది, మొలలో పెట్టుకుంది, ఆ కొప్పు గట్టిగా వేసుకుంది, ఆ పువ్వుల మాల గట్టిగా ఇలా కొప్పులోకి తోసుకుంది జారిపోకుండాను.
ఆ నగలన్నీ పైకున్నవి తీసుకుంది, రవికలోకి వేసుకుంది, ఆ చేతి కంకణాలు ఇలా ఇలా పైకి పెట్టుకుంది. ఇప్పుడు కృష్ణుడి వెంట పరిగెత్తి పట్టుకోవడానికి సిద్ధపడింది. తనని చూస్తే పారిపోతాడు. అందుకని మెల్లిగా గడపలోంచి ఇలా తొంగి చూసింది. ఎంత అదృష్టం అనుభవించిందో యశోద. నాకు వెంకటాచలంలో ఆనందనిలయంలో వెంకటేశ్వరుణ్ణి చూసి గోకుళమాత దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆవిడ సూది ముక్కు, ఆవిడ ఇక్కడ చిన్న కర్పూరంతో ఇలా బొట్టు అవి పెట్టు కూర్చుంటే, అమ్మాయి ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఎన్ని లీలలు అనుభవించావమ్మా అనిపిస్తుంది. ఆ తల్లి చూసింది కృష్ణుణ్ణి. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్ననులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా ఆయనకి కోతులంటే ఇష్టం. ఓ వెన్నముద్ద ఒకటి చేత్తో పట్టుకుని ఓ రోలు ఒకటి తీసుకొచ్చి దంపి ఇంకా దంపడానికి ఉపయోగపడని రోలు తీసుకొచ్చి ఆ గోడ దగ్గర తిరగేసి ఆ రోలు ఎక్కి నిలబడ్డాడు. ఆ ఎదురుగుండా చెట్టు కొమ్మ మీద ఓ కోతి ఆడుకుంటోంది. దాన్ని పిలుస్తున్నాడు, కాస్త వెన్న పెడుతున్నాడు. అది వస్తోంది, అక్కడ పెడితే ఓ వెన్న ముద్ద తింటోంది చక్కగా. ఈయన ఓసారి చూస్తున్నాడు, ఒకసారి తనలో తానే మళ్ళీ వెనక్కి తిరిగి దొంగవేడు పోటు ఏడుస్తున్నాడు. మళ్ళీ ఓసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, అమ్మ వస్తుందేమో, ఒకవేళ పట్టుకుంటుందేమో, కొట్టేస్తుందేమో, అమ్మ నేను ఎవరింటికన్నా వెళ్ళానా, అమ్మ నేను వెన్న దొంగిలించానా, అమ్మ వాళ్ళందరూ నా మీద చాడీ చెప్పారమ్మా, అమ్మ నువ్వు నమ్మావా, అమ్మ ఇవ్వాలంటే కోపం వచ్చిందమ్మా, కోపం వచ్చిందంటే ఉట్టినే వచ్చిందా అమ్మా, నువ్వే చెప్పమ్మా, పాలు ఇమ్మన్నానమ్మా, ఇవ్వలేదమ్మా, పాలు పొంగుతున్నాయని వెళ్ళిపోయావమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, బయటికి వెడితే వాళ్ళేమో హాస్యం చేస్తారమ్మా, నాకు కోపం వచ్చిందమ్మా, కుండ బగలు కొట్టానమ్మా, అమ్మ నన్ను కొడతావా అమ్మా, కొట్టేయమ్మా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వింది, ఓహో ఎంత అల్లరి చేస్తున్నాడు రా, నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే మిథ్యాభాష్ప సంయుక్తుడై. చూసి వెనక నుంచి వెళ్ళింది పట్టుకుందామని. ఆయన సమస్త జీవుల యొక్క కదలికలు పట్టుకోగలిగినటువంటి వాడు. అటువంటి వాడు వెనక వస్తున్నటువంటి యశోద యొక్క పాదముల చప్పుడు పట్టుకోలేడు. సర్వాన్ని తెలుసుకోగలిగినటువంటి పరమాత్మ, అన్నీ వినగలిగిన పరమాత్మ. ఏదో రామకృష్ణ పరమహంసని ఓ శిష్యుడు అడిగాడు, ఎక్కడ ఎవరు మనసులు ఆర్తితో పిలిచినా ఎక్కడో వైకుంఠంలో ఉన్న పరమాత్మకి వినపడుతుందా అన్నాడు. చక్కగా వినపడుతుంది అన్నారు పరమహంస. అలా ఎలా వినపడుతుందండి అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో పంచదార జల్లు, చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి. అన్ని చీమలలోకి చిన్న చీమ ఏదుందో ఆ చీమ చచ్చిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళు. దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో అన్ని కాళ్ళకి చీమ పెద్దదైపోకముందే తొందరగా గజ్జెల పట్టాలు చేయించి గజ్జెల పట్టాలు తెచ్చి చీమ యొక్క కాళ్ళకి అమర్చు, విడిచిపెట్టు. చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళు కదులుతుంటే కాళ్లకున్న గజ్జెల పట్టాలు మోగితే ఆ మోత కూడా ఈశ్వరుడు వినగలడు. అటువంటి ఆయన వెనక వస్తున్న యశోద పదఘట్టనలు ఆయనకి వినపడవు. అందుకే ఒక్క దూకు దూకేశాడు. ఆ ఇల్లు బోరెడన్ని స్తంభాలతో చేయబడి ఉంది. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్తంభం చాటున నక్కేవాడు. ఎందుకని? పరిగెత్తాడు అనుకోండి కాలి మువ్వలు చప్పుడవుతాయి. అందుకని మువ్వలు చప్పుడైతే అమ్మ ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతోంది. అందుకని చప్పుడు చేయకుండా మొలకో గంట ఉంది, కాళ్ళకి గజ్జెలున్నాయి. అందుకని స్తంభం చాటున నించుని అమ్మ కొంచెం దూరంగా ఉందన్న తర్వాత ఆ స్తంభం చాట్ నుంచి ఓ ఇంత చిన్న మొహం ఒకటే బయటెట్టేవాడు. బయటెట్టి చూసేవాడు అమ్మని. ఓ చిన్న నెమలిపించం ఒకటి పెట్టుకుని చూసి స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువాని వీని అమ్మ చూసేసేది. ఆవిడేమిటి పరిగెత్తి అలిసిపోయి ఈ స్తంభం చాట్న ఆయన ఉంటే తను చూడనట్టుగా ఉట్టినే ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఈ స్తంభం దగ్గరికి వచ్చేది. వస్తే మీరు చూసే ఉంటారు చిన్నతనంలో పిల్లల్ని, ఆయన ఆ చాట్ ఉన్నాడు, అటు పారిపోదామంటే ఆవిడ ఇటు వచ్చేది, ఇటు పారిపోదామంటే ఇటు వచ్చేది. ఆవిడ పట్టుకుందామని ఇటు చెయ్యి పెడుతుంటే ఇటు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఆవిడ ఇలా అనేటప్పటికి ఇటు పరిగెత్తి వెళ్ళిపోయాడు. మళ్ళీ పారిపోయి ఇంకో స్తంభం చాటుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ పరిగెత్తేది పాపం. ఇలా పరిగెత్తి పట్టుకుందాం అనుకుంటే అమ్మ దూరంగా వెళ్ళిపోగానే ఓ స్తంభం చాటున నక్కి, అమ్మా నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనే అమ్మా, నేను వెన్న తిననే అమ్మా, నేను అల్లరి చెయ్యనే అమ్మా, నన్ను వదిలిపెట్టేవేమ్మా. అసలు ఆవిడ పట్టుకున్నది లేదు, కట్టింది లేదు, కొట్టింది లేదు. కానీ కాటుక నిరయంగా కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని
ఓ ఏడుపు, ఇలా కళ్ళు నిలిమేసి ఈ అరిచెయ్యంతా కాటికైపోయింది, ఈ బుగ్గలన్నీ కాటికైపోయాయి, కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఈ లీల జరుగుతుంటేటండే 33 కోట్ల మంది దేవతలు పార్వతీ సహితుడై పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలేసుకు చూశారట. ఏమిట్రా ఇది, పరమాత్మ ఏమిటి, ఈ లీల ఏమిటి? ఒక అద్భురాలైన గోపిక వెంట పడుతుంటే ఏడుపు నటించి ఇలా ఇలా కళ్ళు నిలిమేసుకుంటూ ఇలా దాక్కోవడమా? కుంతీదే అయితే అంది, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. అంత నటించేశాడు ఆ రోజున. కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎన్ని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని అమ్మిటొచ్చేస్తుందో అని ఇలా చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి చూశాట, దొరకలేదు. ఎందుకు దొరికిపోయాడో తెలుసా అండి? వడల చెమటలగా ఎనుత్తరీయముదార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మ ఆ పరిగెత్తి అలిసిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. ఆ వేసుకున్న ముడి ఊడిపోయింది, ఆ వేసుకున్న పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టింది, ఉక్రోషం వచ్చేస్తోంది కొడుకు దొరకట్లేదని. వెనక్కి చూస్తే వీళ్ళందరూ ఓ పక 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 నవ్వులు. ఏది పట్టుకుంటా అన్నావు కదా కొడుకునని. ఇంకా అడుగు తీసి అడుగు వెయ్యలేక, నాకు దొరకట్లేదు వీడు, చూసావా వీడికి ఇంత పాలిచ్చి పెంచాను, నన్ను ఎంత అవమానం చేసేస్తున్నాడో అని అక్కసొచ్చేసి ఇంకా కళ్ళమ్మ నీళ్లు రావడమే తర్వాయి అమ్మకి. ఈ స్థితిలో పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆయన దొరికేవాడు కాడాయన, అటువంటి వాణ్ణి దొరకాలి పట్టుకుంటానని పరిగెడుతోంది. అయ్య పిచ్చమ్మ, నా కోసం ఇంత పరిగెడుతోంది, నేను దొరకకపోతే అమ్మ కదా పాపం నలుగురిలో అవమానం అయిపోతుందేమో, దొరికిపోతానమ్మకని దొరికిపోయాడు. దొరికిపోతే గూడబారి పట్టుకొని గభాన ఆ భుజం పట్టుకుంది. కడుపులో అక్కస వచ్చేసింది కదండి, కొట్టేయాలనుకుంది. కానీ ఇలా చెయ్యెత్తేటప్పటికీ ఆ కళ్ళ నిండా కాటుక, బుగ్గల నిండా కాటుక, ఏడుపు, ఇలా వంగిపోయి అని వెక్కేస్తూ అమ్మా అమ్మా అంటుంటే డొక్కలు అదిరిపోతుంటే చూసి అయ్యో పాపం పిల్లాడి ఎలా ఏడి చేస్తున్నాడని కొట్టలేక ఇంకా చెయ్యి రాక కట్టుకున్న ఆ పిల్లవాడిని కట్టేస్తానని మాత్రమే అందుకే. వీడిని ఎక్కడో అక్కడ కట్టేస్తాను ఇవ్వాలంటే ఎంత మభ్య పెట్టేశాడో చూడండి అని ఆ పిల్లాడిని ఇలా చేత్తో పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. నిజంగా ఇక్కడ దర్శనం చెయ్యండి ఆ యశోద అదృష్టం. ఏమమ్మా ఇలా ఎవరికైనా దొరికాడా పరమాత్మ ప్రపంచంలో? ఏమి నీ అదృష్టం అని చూస్తున్నారు దేవతలందరూ. ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని పౌర సన్మానం చేసినంత సంతోషపడిపోతుంది. ఎందుకని? వీళ్ళెవ్వరికీ దొరకని వాడు తనకి దొరికాడు, పట్టుకుంది వాళ్ళ. ఇది ఆవిడ సంతోషం. తల్లి పిల్లల మీద చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మకి గట్టిగా తిట్టడం కూడా రాదు అసలు. అందుకే అమ్మ తిట్లు తాటాకుమంట, అయ్యగారి తిట్లు కాల్చిన ఊచ అలా ఉంటుంది. అమ్మ తిట్లు ఎంత తాటాకుమంటలా ఉంటాయంటే ఓ అరగంట తిడుతుంది. ఎందుకు తిడుతుందో తెలియదు. 8:30 అయిపోతుంది, 8 నుంచి 8:30 వరకు తిడుతుంది ఆ పిల్లని. 8:30కి ఆ పిల్ల వచ్చి అంటుంది, అమ్మ వంకాయ కూర చాలా బాగుండేవి, క్యారేజ్లో ఇంకొంచెం పోయి మా ఫ్రెండ్స్ కూడా తింటాను, 2 గిన్నెల్లో పెట్టాను అందరికీ అంటుంది. ఎందుకు ఆ తిట్లు? అమ్మ తిట్లంతే. ఆ తిట్లలో కూడా గట్టిగా తిట్టలేదు, తిట్టలేక తన మీద ఉక్రోషం పెట్టేసుకుంటారు. నేను చాలా చోట్ల చూశాను ఇలాంటి సందర్భాలు. పోతన గారు ఎంత దర్శనం చేశారో చూడండి ఆంధ్రీకరించడంలో. ఆ కృష్ణుణ్ణి పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును మన్ను తినరట, చోరత్వంబించుకయును నేరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే. అబ్బాయి ఎంత అదృష్టం రా నాన్న. పాపం ఏంటండి ఇలా దొరికిపోయారు, ఏడుస్తున్నారేంటండి? పాపం మీరు శ్రీకృష్ణులు కారేమోయే, ఇలా దొరికిపోయారేమిటో నాకు. పాపం పిచ్చివారు, మీరు ఇప్పుడు వెన్న తినలేదు, నెయ్యి తినలేదు, మీ అమ్మ పెడితే కదూ అదే తింటుంది కడుపుకు అంతాను, అన్ని తీసుకెళ్లి ఉట్టి మీద దాచుకుంది, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ. అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి పిల్లల మీద, ఇలాగే ఉంటాయి ఆ దెప్పులన్నీ, చిత్రంగా ఉంటాయి. అవును పాప, ఎవరింటికైనా వెళ్ళి అదేంటి ఎంత బాగుంటుంది, ఎంత బాగుందో ఆంటీ మీరు వండిన కూర, మా అమ్మకి ఇలా వండడం రాదు అందనుకోండి, అమ్మకి కడుపులో అక్కసు వచ్చేసి మర్నాడు మంచి కూర వండేసి పెట్టి, అమ్మ కూర చాలా బాగుందమ్మా,
అన్న తర్వాత కూతురునో మాట అంటుంది, పాపమే మీ అమ్మకి వంట వస్తే కదూ, గాలికి పుట్టి ధూళికి పెరిగారు మీరు, ఏదో పాపం సర్దుకున్నారు, వాళ్ళు వీళ్ళు వండినట్టు నేను ఎక్కడ వండుతాను లేవే, ఇవ్వాలంటే ఏదో కుదిరింది కానీ. అంటే ఎక్కడిది, నిన్న రాత్రిది. ఎంత తాపత్రయమో తను వండింది పిల్లలు సంతోషంగా తినాలని. కాబట్టి చూడండి, ఆ అమాయకత్వం నిందించడంలో కూడా, తిట్టడంలో కూడా ప్రేమే. వీరెవ్వరు శ్రీకృష్ణులు ఇవన్నీ ఏవి మనం ఉద్దేశించినవి కావు. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? నువ్వు కృష్ణు ఏమిటో పాపం, నువ్వు కృష్ణుడివి కావే, చోరత్వం వించుకయ్యను నేరరట, పాపం నీకు దొంగతనం తెలియదుటే, నువ్వెప్పుడు ఎన్న తినలేదే, నువ్వెప్పుడు నెయ్యి తినలేదే, పాపం మహానుభావుడు ఎంత అదృష్టం రా, నాకు నీలాంటి కొడుకు పుట్టాడు. కడుపులో మంట. ఈ ధోరణి ఎక్కడికి పోతుందో తెలుసా అండి? మెల్లిగాను క్రమక్రమంగా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. వసుదేవుడు మహానుభావుడు నందుడి మీదకి. ఎందుకని? కొడుకు మీద కోపం ఎక్కడికెడుతుందంటే, నా అదృష్టం రా నాయన, ఎంత పూజలు చేశానో, అలాంటి మహానుభావుడు ఏది అక్కర్లేదు. ఇంట్లో ఉంటే పుస్తకాలు, వీధిలోకి వెడితే ఉపన్యాసాలు, వేలపట్నం వచ్చి చక్కగా తిని వెళ్ళిపోతారు. బ్యాంకు పని నేనే చేసుకోవాలి, ఉద్యోగం నేనే చేసుకోవాలి, కూరలు నేనే తెచ్చుకోవాలన్నట్టు ఎంత అందంగా మాట్లాడిందంటే ఆవిడ, ఎంత అల్లర్రా నాయన, నా అదృష్టాన్ని ఇలాంటి కొడుకుంటాడరా అని దెప్పి పొడిచి కృష్ణుణ్ణి. ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టింది అనుకోండి, కట్టేయడం కష్టం, దొరకడు మళ్ళీ. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? కట్టేయాలి ఆవిడ. అందుకని ఆ కృష్ణుండో చేత్తో పట్టుకుని ఆ కట్టడం కోసమని తాడు కోసం వెడుతోంది. వెళ్ళేటప్పుట ఆవిడ తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశువు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. నేను వేరొకరి ఇంటి మీద పెడితే బాగుండదు, అందుకని కొన్ని మా ఇంటి మీదకి వెళ్ళేటట్టు ఉంటాయి చెప్పేవి. అది మీరు దానిలో ఉన్నటువంటి ఆ మర్యాద గుర్తించాలంటే. అందుకని ఆ కృష్ణుణ్ణి ఒక చేత్తో పట్టుకుని తీసుకెడుతోంది. రజ్జు పరంపరలా ఆ కవ్వానికి ఇంతకు ముందు కట్టి తిప్పినటువంటి తాళ్లున్నాయి, ఆ తాళ్లు నలిగిపోయినవి ఒక పక్కన పడేస్తారు, అవి ఇంకెందుకు పనికిరావు. ఆ తాడు తీస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వదిలేసింది అనుకోండి పిల్లాన్ని, వదిలేసి ఇంకో తాడు ముడేసింది అనుకోండి, ఇలాగా ముడేస్తే నడిపోతాడు, మళ్ళీ దొరకడం. అందుకని పిల్లాన్ని అలాగే పట్టుకుని ఒక చేత్తో 2 తాళ్లు ముడేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఒక్క చేత్తో 2 తాళ్లు ముడేయండి, చాలా కష్టం. ఒక చేత్తో ఈయన్ని పట్టుకోవాలి, ఒక చేత్తో తాళ్ళు అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా 2 కలిపి ముడేస్తుండాలి. ఇవన్నీ దేనికి? ఆయన్ని కట్టేయడానికి. ఆయనేమో అమ్మ నేను ఎక్కడికి వెళ్ళనే, అమ్మా నన్ను వదిలేవేమ్మా, నన్ను వదిలేవేమ్మా అని ఇలా తోసేస్తూనే ఉన్నాడు. చెయ్య అంటుండాలి, తాళ్ళు తెస్తుండాలి. ముడేస్తోంది, బొజ్జటిట్టు తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిట్రా ఇన్ని తాళ్ళు కట్టినా 2 అంగుళాలే తక్కువ వస్తోంది అన్న విషయం ఆవిడ మరిచిపోయి తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరగగా పోతన గారు అన్నారు, చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆఖరికి ఆయన ఇటువంటి వాడు. చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందాం అనుకుంటే లక్ష్మీదేవి కౌగిలికి దొరకని వాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనక సనందనాది మహర్షుల యొక్క మనస్సులకి చిక్కనివాడు. చిక్కడు శృతిలతి కావళి వేదమంత్రములకు దొరకనివాడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమ్మ చేతికి చిక్కి రోటికి కట్టబడినాడు. అమ్మ కడుపు ఇలా తిప్పి ముడేసేసింది, ఇలా తిప్పి రోటికేసి కట్టేసి ఆ రోజున యశోదాదేవి నేను పిల్లాన్ని కట్టేశాననుకుంటే పాకుతూ బెక్కుతూ అమ్మ వంక చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి ఇలా వేలు చూపించి ఆ రోజున అమ్మ బుద్ధులు చెప్తుంటే నిజంగా బెంగెట్టేసుకున్న వాళ్ళ, అమ్మ కొట్టేస్తుందేమో అన్న వాళ్ళ ఏడుస్తూ వింటున్నటువంటి కృష్ణుణ్ణి చూసి ఆనాడుట అమ్మ గట్టిగా తాడు కట్టేస్తే రోటికేసి ఒంటి మీద శ్రీవత్సమన్న పుట్టుమచ్చ తప్ప వేరొక మచ్చలేని స్వామికి ఈ పొట్ట భాగం అంతా కందిపోయి తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయింది. స్వామి, ఏ మచ్చలేనటువంటి నువ్వు మాలోకంలో అవతరించి మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే
తెలియక అమ్మ నిన్ను కట్టేస్తే ఆ చిన్ని బొజ్జ ఎంత నలిగిపోయిందో ఆ రోజున, ఆ నడుమెంత నలిగిపోయిందో. మహానుభావుడివి పీతాంబరం కట్టుకుని మొలనూలు పెట్టుకుని గంటలు మోగుతుండగా నడిచొస్తావు. ఎవరు ఆ నాభి ప్రదేశాన్ని, ఆ కడుపుని ముట్టుకోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? అటువంటి కడుపుకి అమ్మ తాడు కట్టేసిందా? ఒరుసుకుపోయి నలిగిపోయిందా? నలిగిపోయి మచ్చ పడిపోయిందా? దామోదర అని పేరొచ్చిందా నీకు? స్వామి, ఎంత మహానుభావ, ఎంత సౌజన్యమూర్తివి, ఎంత కారుణ్యమూర్తివి అని కృష్ణ భగవానుని యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించి 6 నెలలు స్పృహ తప్పిపోయారట కొంతమంది ఈ లీల విని. భగవంతుడి యొక్క కారుణ్యానికి, వాత్సల్యానికి. ఈ 2 అంగుళములు తక్కువ అవడం అంటే ఏమిటో తెలుసా అండి? భగవంతుని పూజ చేసేటప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు మర్చిపోవాలి. నీ ఇంట్లో అన్నిటికన్నా నీకు ప్రేమ పాత్రము ఏది కావాలంటే నీ పూజా మందిరము ప్రేమ పాత్రము కావాలి. అయ్యో, నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అన్న భావన నీకు బాగా పెరగాలి లోపల. అయ్యో, లేచి ఈశ్వరారాధన చేయకుండా ఎలా ఉండగలను అని. ఆ మానస పూజ చేసినా కూడా అయ్యో నేను ఇవాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేయలేకపోయానే అని, అయ్యో ఇవాళ నేను గుడికి వెళ్ళలేకపోయానే, ఇవాళ నేను ఒక్క పద్యం చదవలేదే, ఇవాళ నేను ఒక్క మంచి మాట వినలేకపోయానే, ఇవాళ నా జీవితం నిరర్థకంగా సాగిపోయిందే అని బెంగ పెట్టుకోగలిగితే ఆనాడు నువ్వు చేసినటువంటి పూజకి కోరికుండదు. ఈ ప్రయోజనమునకు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, ఈ 2 మర్చిపోతారు పూజలో. అది విచిత్రం తెలుసా అండి? మీరు ఒక పూజ చేసేటప్పుడు నిజంగా రమించిపోయినటువంటి స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? మీరు పూజ చేస్తున్నారు అన్న భావన మర్చిపోతారు, పూజ ఎందుకు చేస్తున్నారన్న భావన మర్చిపోతారు. ఏదో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని పూజ మొదలు పెడతారు. పూజ మొదలు పెట్టి నిజంగా మీరు పూజ చేస్తున్నారనుకోండి, మీరు పూజ చేస్తుంటే మీరు అమ్మవారికి ఇలా పువ్వులు వేస్తూ అథాంగ పూజ చేస్తాం కదండి. అమ్మవారికి అయితే కేశాది పాదాది పర్యంతం చేస్తాం. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అడుగుతారు. మీరు అమ్మవారికి పైనుంచి కిందకి పువ్వులు వేసుకుంటూ వస్తున్నారు అనుకోండి, మీరు అమ్మవారి ముక్కు దగ్గరికి వచ్చేటప్పటికి నాసికాం పూజయామి అని ఒక పువ్వు విసిరేస్తాం. అసలు నిజంగా అథాంగ పూజ అంటే ఎలా చేయాలో తెలుసా అండి? మీరు పద్మాసనం వేసుకుని ఇలా కూర్చుంటే స్వామివారిని పూజ చేస్తున్నారనుకోండి, ఇవాళ శివరాత్రి కాబట్టి పొనక శంకరుడు అని మీరు అనుకున్నారనుకోండి, స్వామివారి పాదములు, తెల్లటి పాదములు, పాదములకున్న మంజీరములు, ఆ పాదముల మీద పడినటువంటి పువ్వు, స్వామివారు ఎప్పుడు ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చుని తనలో తాను రమించిపోతూ ఉంటాడు కాబట్టి మీరు ఆయన పాదాల పక్కన గుల్భౌ పూజయామి అని పక్కన ఇలా ముట్టుకుని చూస్తే గరుకెక్కిపోయినటువంటి ఆ చిన్ని పిక్కలు, ఆయన కాళ్ళు, ఆ మోకాళ్ళ మీద వెంట్రుకలు, తెల్లటి ఆయన కాళ్ళు, వాటి మీద పడినటువంటి ఎర్రటి పువ్వు కింద పడుతుంటే ఆయన తొడలు, ఆయన కడుపు, ఆయన నాభి, ఆయన గుండెలు, ఆయన కంఠం, ఆయన గడ్డం, ఆయన నోరు, ఆయన పెదవి, ఆయన ముక్కు, ఆయన నేత్రములు, ఆయన లలాటం, ఆయన శిరస్సు, ఆయన చెవులు మీరు దర్శనం చేస్తూ నేత్రే పూజయామి, కర్ణౌ పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి అని మీరు ఇలా వంగితే పూజకి అందం ఎక్కడో తెలుసా అండి? అప్పుడు శంకరుడు సంతోషించి ఏమి పూజరా నాన్న ఎంత పొంగిపోయి చేస్తున్నావురా అని ఇలా అన్నాడు అనుకోండి. ఆయన తలమించి కదిలినటువంటి పువ్వు మీ మీద పడినట్టుగా మీరు భావన చెంది మీకు తగిలినట్టుగా అనిపించింది అనుకోండి. ఇప్పుడు పూజ దేనికి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు? 2 మర్చిపోయారు. మరిచిపోయి తాదాత్మ్యత పొందినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన దేనికి లొంగిపోతాడు అంటే కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి మీరు ఏ అనుబంధం పెట్టుకోండి, కామోత్కంఠత కోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం కంటి మెట్లైన వృద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వత్సుధత్రీశ్వర. ఒక కొడుకుగా, ఒక భక్తుడిగా, ఒక తండ్రిగా, ఒక జగదాచార్యుడిగా మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా